ముఖ్యమంత్రి గారు అన్నారు, ఎలా డిసైడ్ చేస్తారు బౌండరీస్ అని. నేను అన్నాను తిరుపతి మున్సిపాలిటీ అని. కాదు తిరుపతి మున్సిపాలిటీ అర్బన్ రూరల్ పక్కన ఉన్నటువంటి రేణిగుంట పక్కన ఉన్నటువంటి చంద్రగిరి కూడా కలపాలి. వారి ఆలోచన మేరకు దీన్ని మళ్ళీ మన ఈవో గారు ఆ మ్యాప్లంతా వేసి చంద్రబాబు నాయుడు గారికి పంపించి వాళ్ళు అనుమతి తీసుకున్న తర్వాతనే ఈరోజు ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. మంగళవారానికి ముందు వచ్చే ఆదివారం టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. నెలలో ప్రస్తుతం అయితే 2500 ఇక్కడ కింద 500 పైన డిమాండ్ బట్టి దాన్ని పరిశీలిస్తాం. మళ్ళీ ఇది తిరుపతి తిరుమల వాసుల చిరకాల 5 సంవత్సరాల కాల అది ఫలించేది. దానికి కారకులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఈ విజ్ఞప్తిని కూడా మా పెద్ద ఆయన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు దృష్టి తీసుకున్న వెంటనే ఆయన కూడా అధికారులకి మన చైర్మన్ గారి దృష్టి తీసుకున్న వెంటనే దీన్ని అంగీకరించిన పాలక మండలికి అందరికి కూడా పేరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. శుభ పరిమాణంలో చెప్పవచ్చును. ఎందుకంటే ఎంతోమంది మా 70+ ఇప్పుడు మాకు, కాబట్టి ఇటువంటి వాళ్ళకు దర్శనం కల్పించడం అంటే చాలా ఆనందమైన విషయము. ప్రత్యేకంగా ఇది మళ్ళీ ఈ స్థానికులకు దర్శనం స్టార్ట్ చేయడం అనేది చాలా ప్రజలందరికీ చాలా సంతోషంగా ఉంది. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. 5 ఏళ్ల తర్వాత స్వామి దర్శనం లోకల్ వాళ్ళకి కల్పించడం చాలా ఆనందంగా ఉంది. ఎక్కడ కౌంటర్లు అక్కడే పెడితే బాగుంటుందండి. చంద్రగిరి కౌంటర్ చంద్రగిరిలో, రేణిగుంట కౌంటర్ రేణిగుంటలో, తిరుపతి కౌంటర్ తిరుపతిలో పెడితే జనాలకు సుఖంగా సౌఖ్యంగా ఉంటుంది. అందరికీ ఒకే చోట పెడితే కదా అంత పొద్దున్న 5ంటికి అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ప్రజలు కొంచెం అవస్థ పడతారు. ఈ ఒక్క పాయింట్ని ఆలోచించుకుంటే చాలా సంతోషం అండి. లోకల్ దర్శనాలు అనేటివి చాలా హ్యాపీగా ఉంది మాకు. మన ప్రీతం నాయకుడు నారా చంద్రబాబు నాయుడికి, అలాగే పవన్ కళ్యాణ్ సార్ గారికి, మన లోకల్ ఎమ్మెల్యే నాని అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.